హాయ్ అందరికీ. మేము తయారు చేసేటువంటి సున్నుపిండి చాలామంది కస్టమర్స్ వాడారు. మళ్ళీ మళ్ళీ వాడుతూనే ఉన్నారు. రీఆర్డర్ పెడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఈ సున్నుపిండి ఎలా యూజ్ అయింది, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ వచ్చాయి అని వాళ్ళు రివ్యూస్ అయితే ఇచ్చారు. వాళ్ళ అనుభవాలు, వాళ్ళ రివ్యూసే ఈ చిన్న వీడియో అండి. ఈ సున్నుపిండినే బాత్ పౌడర్ అని, ఉప్టాన్ పౌడర్ అని అంటారు. ఈ సున్నుపిండితోటి స్నానం చేయడం అనేది పాత పద్ధతి, పాత వాళ్ళు చేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ సున్నుపిండితో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో ఈ సున్నిపిండి అనేది ఉండేది. కానీ రకరకాల ఫ్రాగ్రెన్స్ తోటి, కెమికల్స్ తోటి ఈ వచ్చే బాత్ సోప్స్ వచ్చాక ఈ సున్నిపిండి వాడడం అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఒక్కసారి మళ్ళీ ఈ సున్నిపిండిని ట్రై చేసి చూస్తే దాని రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఈ మామ్స్ ఆర్గానిక్ సున్నిపిండిలో మేమైతే 21 ఇంగ్రీడియంట్స్ కలుపుతాము. మారేడు ఆకులు, మందార పువ్వులు, ఇంకా 21 ఇంగ్రీడియంట్స్లో తంగేడు పువ్వులు, తంగేడు ఆకులు, ఇలాంటివన్నీ మేము సొంతంగా సేకరించి వాటిని ఇలా ఎండబెట్టి ఫైన్ పౌడర్గా చేసి ఈ సున్నిపిండిలో అయితే కలుపుతాము. వీటిలో కలిపే 21 ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కూడా స్కిన్ మీద ఒక్కొక్క ఎఫెక్ట్ను చూపిస్తుంది. సున్నిపిండి అనేది స్కిన్ని లోతుగా శుభ్రపరిచి ఈ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ టోన్ను ఈవెన్గా చేసి స్కిన్ లైటనింగ్కి, స్కిన్ బ్రైటనింగ్కి, మొటిమలు, మచ్చలు ఉంటే ఆ మచ్చలు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. దీనిలో వేప ఆకులు కూడా ఎండబెట్టి వేస్తాం కాబట్టి ఇది స్కిన్ ఎలర్జీలు కూడా రాకుండా చూస్తుంది. ఈ దేశవాళీ గులాబీ పువ్వులు, వీటిని కూడా ఎండబెట్టి ఫైన్ పౌడర్గా చేసి ఈ సున్నిపిండిలో కలుపుతాము. చాలామంది కస్టమర్స్ ఈ సున్నిపిండిని ఎలా వాడాలి అని వాట్సాప్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ సున్నిపిండిని రోజు బాత్ పౌడర్ లాగా మనం యూజ్ చేయొచ్చు. ఈ యూజ్ చేసేటప్పుడు ఈ సున్నిపిండిలో రా మిల్క్ అంటే పచ్చిపాలు కానీ, రోజ్ వాటర్ కానీ మీ వీలుని బట్టి ఏదైనా తీసుకొని కొద్ది సున్నిపిండి దాంట్లో కలిపి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసి దానికి మనం బాడీ మొత్తానికి అప్లై చేసి స్మూత్గా రుద్దుకొని వాటర్ తోటి స్నానం చేయాలి. ఇది సబ్బుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని నువ్వుల నూనె కానీ, పాలమీగడ కానీ వేసి మన స్కిన్కి నలుగులాగా పెట్టి అలా కూడా చేసి స్కిన్ మీద ఉన్న ట్యాన్ను తొలగించుకోవచ్చు. మురికిని, ట్యాన్ ఇది తొలగిస్తుంది. నెక్స్ట్ దీన్ని వారానికి ఒకసారి 2 సార్లు ఫేస్కి ప్యాక్ లాగా వేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉంచుకొని కడిగేస్తే కూడా స్కిన్ టోన్లో మంచి చేంజ్ వస్తుంది. మేము సేకరించే ఇంగ్రీడియంట్సే కాకుండా దీనిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ బావంచాలు, తుంగముస్తలు, ఖర్జూరాలు, కరక్కాయ, ఇంకా ఉసిరి, ఇలాంటివన్నీ బయట నుండి తీసుకొచ్చి ఎంత క్వాంటిటీలో కలపాలో దాన్ని బట్టి కలుపుతాము. దీంట్లో వాడే రైస్ కూడా మేము బ్రౌన్ రైస్ని యూజ్ చేస్తాము. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. బాదం పప్పులు కానీ, చందనం కానీ, వట్టివేరు కానీ, దీంట్లో వాడే పప్పులు కూడా అన్నీ అన్పాలిష్డ్ అండి. ఈ సున్నిపిండిలో వాడే వట్టివేరు పౌడరు, ఖర్జూరాలు, బావంచాలు ఇవి మంచి సువాసననిస్తాయి. న్యాచురల్ ఫ్రాగ్రెన్స్గా ఈ సున్నిపిండికి యూజ్ అవుతాయి. ఇంకా ఈ రోజ్ పెటల్స్ కూడా స్కిన్ లైటనింగ్కి బాగా పనిచేస్తాయి. మంజిస్టా, ఇంకా ముల్తానీ మిట్టి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఇంకా ఏంటంటే వీటిలో ఎటువంటి కెమికల్స్ మేము వాడం. ఈ ఫ్రాగ్రెన్స్ కూడా న్యాచురల్గా వీటిలో వాడే పదార్థాల వల్లనే వస్తుంది. ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ సున్నిపిండి అయితే తయారవుతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిన్ మీద డర్ట్ని, ట్యాన్ని పోగొట్టి స్కిన్ చాలా ప్రకాశవంతంగా, మంచిగా మెరిసేటట్టుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో వాడే పసుపును అంబా హల్దీ, కస్తూరి పసుపు అని అంటాము. ఈ పసుపు కూడా ఆప్షన్ అండి. కొంతమంది కావాలంటే వేస్తాము, వద్దంటే పసుపు లేకుండా కూడా మేము పార్సల్స్ పంపిస్తున్నాము. చాలామంది ఇళ్లల్లో జెంట్స్ కూడా వాడుతున్నారు. జెంట్స్కి మాకు పసుపు కలపకుండా పంపండి అని చాలామంది కస్టమర్స్ అంటున్నప్పుడు మేము పసుపు లేకుండా కూడా సపరేట్గా ఈ సున్నిపిండి అయితే పంపడం జరుగుతుంది.
ఈ సున్నిపిండికి అయితే చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. చాలామంది కస్టమర్స్ అయిపోకముందే ముందే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఈ బేబీ సున్నిపిండి కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. బేబీ సున్నిపిండిలో ఏంటంటే దీంట్లో కలిపే 21 ఇంగ్రీడియంట్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలపమండి. మంజిస్టా, ముల్తాని మిట్టి, ఇంకా తుంగముస్తలు, ఈ పసుపు ఇలాంటి ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ కలపకుండా బేబీ సున్నిపిండి తయారు చేస్తాము. అది చిన్నపిల్లలకి స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు మొదటి నుండే ఎలాంటి సబ్బులు వాడకుండా ఏ కెమికల్స్ లేనటువంటి ఇలాంటి సున్నిపిండిని యూజ్ చేయడం వల్ల వాళ్ళకు స్కిన్ మంచిగా ఆరోగ్యవంతంగా చాలా హెల్తీగా ఉంటుంది. తయారైన సున్నిపిండిని ఇలా పావు కేజీ, హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లలో ఇట్లా తయారు చేసి ఈ కస్టమర్స్కి అయితే పంపడం జరుగుతుంది. ప్యాకెట్లో కానీ ప్యాకింగ్లో కానీ వాళ్ళకి సెండ్ చేయడంలో కానీ ఎలాంటి అవకతవకలు లేకుండా పార్సిల్స్ని అయితే కస్టమర్స్కి చేరుస్తాము. కొంతమంది మా కస్టమర్స్లో అయితే ఈ డెలివరీ కాకముందే పిల్లల కోసం బేబీ సున్నిపిండి, పెద్దవాళ్ళ కోసం అడల్ట్ సున్నిపిండి ఆర్డర్ చేసుకొని మరీ రెడీగా ఉంచుకుంటున్నారు. కొంతమంది కస్టమర్స్ ఈ మా సున్నిపిండిని ఆర్డర్ చేసుకొని విదేశాలలో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కూడా దీన్ని పంపిస్తున్నారు. వాడిన ప్రతి కస్టమర్ కూడా ఈ సున్నిపిండి చాలా బాగుందని, దీనివల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చాయని, స్కిన్ టోన్లో మార్పు వచ్చిందని, ఫేస్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు చాలా వరకు తగ్గాయని, మాది చాలా సెన్సిటివ్ స్కిన్, ఈ సున్నిపిండి మాకు పడుద్దా అని అనుమానపడ్డ వాళ్ళు కూడా ఇది మా స్కిన్కి చాలా బాగా యాప్ట్ అయిందని, మాకు మంచి యూజ్ వచ్చిందని మాకైతే రివ్యూ పెట్టారు. మేమైతే వాళ్ళ రివ్యూ చూసి చాలా సంతోషించాము. కొంతమంది సూపర్ స్మెల్ అని, వాసన చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా చాలా బాగుందని మాకు రివ్యూస్ ఇచ్చారు. చాలామంది కాల్ చేస్తున్నారు. మేము కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా కానీ మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మెసేజ్కి మాత్రం మేము కంపల్సరీ రిప్లై ఇస్తాము. అన్ని కాల్స్ మాకు అటెండ్ చేయడానికి టైం ఉండదండి, అందుకని అర్థం చేసుకోండి. మీరు వాట్సాప్లో మెసేజ్కి తప్పకుండా రిప్లై ఇస్తాము. ఈ మధ్యకాలంలో ఇండియన్ పోస్టల్లో ఏర్పడ్డ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కారణంగా మా పార్సిల్స్ మీకు చేరడానికి కొంచెం ఆలస్యమైంది. కాల్స్, మెసేజెస్ చాలా వచ్చాయి లేట్ అయిందని. కొంచెం లేట్ అయినా కానీ పార్సల్ కంపల్సరీ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.